జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం రామనామ విశిష్టతను తెలుసుకుందాం. రామనామాన్ని తారక మంత్రం అని పిలుస్తారు. ఇది మనుష్యులను సంసార సాగరం నుండి నడిపించగల శక్తిని కలిగి ఉంటుంది. తారక మంత్రంగా పిలిచే రామమంత్రం 2 మహామంత్రాల నుండి పుట్టింది. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రంలో రా అనే అక్షరం జీవాక్షరం. ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రంలో మా అనేది జీవాక్షరం. ఈ 2 మంత్రాల నుంచి తీసిన రా మా అనే అక్షరాల ద్వారా రామ అనే నామం వచ్చింది. ఈ మంత్రాన్ని హరిహర తత్వం కల్పించిన మహామంత్రమని పిలుస్తారు. రామనామంలోని ప్రతి అక్షరానికి ఒక ప్రత్యేక శక్తి ఉంది. రా అగ్నితత్వాన్ని సూచిస్తుంది. ఆ సూర్యుడిని సూచిస్తుంది. మా చంద్రుని సూచిస్తుంది. ఈ అక్షరాలు కలిసి ఒక దివ్యమైన శక్తిని ఏర్పరుస్తాయి. శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే 13 అక్షరాల నామమంత్రం. ఈ మంత్రాన్ని జపించడం వల్ల విశేష పుణ్యఫలం లభిస్తుంది. సమర్థ రామదాసు గారు ఈ మంత్రాన్ని 13 కోట్ల సార్లు జపించి శ్రీరాముడి ప్రత్యక్ష దర్శనం పొందాడు అని పురాణాలు చెబుతున్నాయి. పూర్వం ఒకసారి హనుమంతుడిని కష్టాల పాలు చేయాలని శనీశ్వరుడు అతని దగ్గరికి వచ్చాడు. అప్పుడు హనుమంతుడు రామనామ జపం చేస్తూ ఉన్నాడు. శనీశ్వరుడు హనుమంతుడికి విషయం చెప్పగా తాను రామనామ జపంలో ఉన్నానని, అది పూర్తయిన తర్వాత రమ్మని చెప్పాడు. శనీశ్వరుడు ఎంతసేపు నిరీక్షించినా రామనామ జపం పూర్తవలేదు. దీంతో శనీశ్వరుడు రామనామం జపించే వాళ్ళ దరిచేరడం కష్టమని వెనక్కి వెళ్ళిపోయాడు. కాబట్టి రామనామాన్ని జపించే వాళ్లకు శని బాధలు ఉండవు. శ్రీరాముని యొక్క శ్రీరామనామం జపించడం కానీ, శ్రీరామకోటిని రాయడం కానీ ఆచరిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. జై శ్రీమన్నారాయణ.